ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థనకి చేరుమునుపు కొన్ని వాక్యలేఖన ద్వారా చూసుకుందాం. ఎందుకంటే ముందు కొంత మరి లక్ష్యం పంచుకోవాలని ఆశపడుతూ వస్తున్నాను. గత దినాల్లో కొంత అస్వస్థత కారణంగా అనుకుంటూ వచ్చాం ప్రతిదిగా. ఎందుకంటే మరి కొంత జలుబు దగ్గు వర్షం తడవటం కారణంగా వచ్చింది. దీని డాక్టర్ పోయినప్పుడు డాక్టర్ కొంత మరి మెడిసిన్స్ రాశాడు. అయితే మెడిసిన్స్ మరి హై డోస్ అవి మరి ఇదిగా దాంతో పాటు టెస్ట్ రాశాడు. టెస్ట్లు కూడా వెళ్తే ఇది మైల్డ్ ఉంది అది ఇది అని చెప్పేసి స్టెరాయిడ్స్ రాశాడు. ఇదిగా 4 days అయిన తర్వాత మేము చూస్తే ఇది ఏంట్రా బాబు ఇంత హార్డ్గా అనిపిస్తుంది, మన దగ్గర ఏం సిమ్టమ్స్ లేవు కదా, ఇది ఎందుకు అని చెప్పేసి కొంచెం బాధపడుతూ వచ్చాం. నేను వచ్చి ఇదిగా అంతకంటే ముందు ఏదైతే ట్యూస్డే జరిగిందో ఆ రోజు దాస్కి ఫోన్ చేసి చెప్పాము. ఇదిగా ప్రొఫెసర్కి మరి చెప్పడం ద్వారా ప్రార్థనలో పెట్టాలంటే పెట్టండి అన్న అని చెప్పాను. అతిగా ప్రార్థన పెడుతూ వచ్చా. ఈ రీతిగా మరి ఈ యొక్క సమయంలో మళ్ళీ తిరిగి 4 days తర్వాత మేము వెళ్ళి, అంటే ట్యూస్డే జరిగింది, సాటర్డే వెళ్ళాం. సాటర్డే వెళ్ళి తిరిగి యొక్క టెస్ట్ మళ్ళీ చూసుకుంటే మరి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అది ఇది ఏంటి ఆశ్చర్యంగా అనిపించింది. సరే అని తిరిగి దాసుని ఫోన్ చేసి చెప్పాను అన్నకి. ఇదిగా ఇది ఎట్లా సాధ్యము అంటూ ఏదైనప్పటికీ దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. అది ఉన్నా లేకపోయినా కానీ కొన్ని భయాందోళనలు ఏ విధంగా జరుగుతూ వస్తున్నాయంటే, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఇది అదే అని చెప్పేసి డాక్టర్స్ మెడిసిన్స్ రాయడం జరుగుతూ వస్తున్నాయి. ఏదైనప్పటికీ దేవుడి కృప మీ యొక్క ప్రార్థనలో మాకు సహకారిగా ఉంటూ వస్తున్నాయి. అందువల్లనే మేము తిరిగి మరొకసారి ముందుకు రాగలుగుతూ వచ్చాను. ఇదిగా శిమ్లగతి ఏం లేదు, మేమిద్దరమే పోయి మేమిద్దరే మెడిసిన్స్ తీసుకున్నాం. సో ఇటు యొక్క ప్రార్థనలు బట్టి సంఘానికి మరి తిరిగి మరి చేసిన ప్రతి ఒక్క మరి విశ్వాస కుటుంబాలకి, ప్రతి సంఘానికి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ వస్తున్నా. సమయంలో లేఖన భాగం చూసుకొని మనము ప్రార్థనలో ప్రవేశించుకుంటాం. అంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రేమ తండ్రి దయపుత్ర వాక్యాన్ని బట్టి వందములు. నేను అవివేకులము రీతిగా మరి హైగూడ నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని మరి క్షుణ్ణంగా విశదీకరించడం మీరు సహాయపడని కోరుకుంటూ మీ ఆత్మ నింపాన్ని ప్రవేశిస్తున్నాను ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో చూడండి, ఇక మరి 5వ అధ్యాయం 13వ వచనంలో 4, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును అంటూ వస్తున్నాడు. ఈ కాలం అంటే చెడు కాలం. బుద్ధిమంతుడు ఏ రీతిగా ఉంటాడంట, ఊరుకుంటాడంట. అవును, నిజంగా ఇది నాలుగు చూస్తున్నట్టే గడ్డు కాలముగా చెడు కాలముగా ఉంటూ వస్తున్నాయి. కరోనా వైరస్తో కొన్ని గైడెన్స్ చెప్తూ వస్తున్నా, అయ్యా ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా ఉండి జాగ్రత్త పాటించండి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, దాన్ని పాటించి జాగ్రత్త వహిస్తూ వస్తాడు. అంటే భద్రత కలుగుతూ వల్ల ఆయనకి ఏంటంటే ఎటువంటి హాని అపాయము కలుగుతుంది. రెండవది ఏమంటూ వస్తున్నాడు ఇక్కడ చూడండి, రెండవది విడిచి మేలు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అక్కడ ఇంకో మాట మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడ కాలం కనుక బుద్ధిమంతుడు ఊరకుండమంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయడి అంటూ వస్తున్నాడు. కీడు నిడవాలంట, మేలు చేయాలంట. ఈ దినాల్లో మనం అవి చూడలేకపోతూ వస్తున్నాం. సర్వలోకంలో అదే పరిస్థితి వస్తుంది. మేలుని మర్చిపోతూ వచ్చారు, కీడుని అవలంబిస్తూ వస్తున్నారు, దానిని మరి అభ్యాసం చేసుకున్న వారేంటూ వస్తున్నారు. ఎందుకు ఇక స్వార్థము అందులో చేరుకూడి వచ్చినది. అందులో మరి వారికి ఆశ కలిగినదిగా ఉంటూ వస్తున్నాయి, దురాశ కలిగినదిగా ఉంటూ వస్తున్నది, సంపాదన వైపు పరిగెడుతూ వస్తున్నారు. అందులో మరి వారికి నచ్చినది చేయుటకై అది ఏది చేయాలనేది కూడా వారు కీడును కానీ ఎటువంటిది కానీ వారు చేయడానికి సిద్ధ మనసులై ఉంటూ వస్తున్నారు. అటువంటి దినాలు చూస్తూ వస్తున్నాం. కింద ఏమంటూ వస్తున్నాడు చూడండి,
చూడండి ఇక మాట దేవుడు వెతుకుడి అలాగూ చేసినట్లా మీరు అనుకోని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అలాగూ చేసిన ఎడల మీరు అనుకోని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండు. అలాగూ చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటూ వస్తాడట. అలాగ చేసిన ఎడల ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఘోరమైన పరిస్థితిలో ఉంటూ వస్తున్నాడు. ఆయన తోడు గురించి వెతుకుతూ వస్తున్నాం. ఆయన మాట గురించి వెతుకుతూ వస్తున్నాం. ఆయన ఏ రీతిగా మన యొక్క స్వరాన్ని విని మనకు జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు వెతుకుతూ వస్తున్నాం. ఆయన మేలు చేయవాడే కాబట్టి అటు మేలు గురించి మనం వెతుకుతూ వస్తున్నాం. ఎందుకు? కీడు మన చుట్టూ ఉన్నది, తెగులు మన చుట్టూ ఉన్నది, బాధలు మన చుట్టూ ఉన్నది, అపాయం మన చుట్టూ ఉంటుంది. అందు గురించి మేలు చేయవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ వస్తున్నాం. రెండవది ఏమంటూ వస్తున్నాడు? కీడును ద్వేషించి మేలుని ప్రేమించుడి అంటూ వస్తున్నాడు. అవును, ఈ దినాల్లో ఆ రీతిగా ఉన్నది కాబట్టి దేవుడు మనం హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఏమంటూ వస్తున్నాడు? కీడుని ద్వేషించు, మేలుని ప్రేమించు అంటూ వస్తున్నాడు. కీడుని ద్వేషించాలి. అది లేక ఈ దినాల్లో మరి జనులు ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉంటూ వస్తున్నారు. ప్రేమ లేక కీడుని ద్వేషించలేకపోతూ వస్తున్నాడు. అయితే మేలు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ ఎక్కడ వస్తున్నది? ఎక్కడ రాదు. కానీ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కష్టంలో మనం ఈ యొక్క ప్రార్థన కూడికలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఎక్కడ మనం కీడు చేస్తూ వస్తున్నాం? ఎక్కడ మనం కీడుని ద్వేషించలేకపోతూ వస్తున్నాం? ఎక్కడ మేలుని ప్రేమించు ఏమంటూ వస్తున్నాడు? మేలును ప్రేమించు, గుమ్మంలో న్యాయము స్థిరపరచుడి. కీడుని ద్వేషించాలి, మేలుని ప్రేమించాలి. అప్పుడే దేవుడు మనకి తోడైంటూ వస్తున్నాడు. అక్కడ రాశాడు కదా, ఏం రాశాడు? 14 మధ్య భాగంలో దేవుడును సైన్యములపతి అధిపతి అయినగు యెహోవా మీకు తోడుగా నుండును అంటూ వస్తున్నాడు. ఈ దినాల్లో తోడు గురించి పరిగెడుతూ వస్తున్నాం. ఆయన ఆ దినాల్లో మాట్లాడుతూ వచ్చాడు. విన్నలోని ప్రజల కొరకు ఆయన చేసిన కార్యాలు గొప్ప మాటలు ఉంటూ వస్తున్నాయి. ఆ మాటలను విలనంగా ఉంటూ వస్తున్నాం. ఉదయకాలం వాక్యం మనం చూసాం కదా, ఆదివారం వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏం చూసాము? ఆదివారము మోషేకు బలి అర్పించుటకై 3 దినాలు ప్రయాణం. ఆయన ఎవరి మాట వింటూ వచ్చాడు? దేవుని మాట. ఆ యొక్క 3 దినాలు 3 పరీక్షలుగా ఉంటూ వస్తున్నాయి. ప్రతి పరీక్షను జయిస్తూ వచ్చాడు. ఏ ఒక్కరునూ విడిచిపెట్టలేదు. ఆయన సంపాదన సమస్తమును తీసుకొని వెళ్ళి ఆ యొక్క 3 దినాలు ప్రయాణం చేసి ఆయన దేవునికి బలి అర్పిస్తూ వచ్చాడు. మాట వినుట ద్వారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వినుట ద్వారా ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటూ వస్తున్నాయి. ఆ దినాల్లో ఆది యొక్క మన పితరులు ఆదిత్య చేస్తూ వచ్చారు. ఏం చేస్తారు చూద్దాం ఒక మాట. ఆదికాండము 35వ అధ్యాయం. అక్కడ ఒక చిన్న మాట మనం చూసుకుందాం. ఏమంటూ వస్తున్నట్టు చూడండి. 2, 3 కలిసి ఉన్నాయి వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను
పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతులేనకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. శ్రమ దినమున చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు కదా. దినాల్లో మనము ప్రారంభ దినాల్లో మన స్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి చూసుకున్నట్లయితే ఆ శ్రమ దినాలు, ఆ కష్ట దినాలు, ఆ విపత్తు దినాలు, ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు అటువంటి వాటి నుంచి మనల్ని ఏర్పరచుకొని లేవనెత్తి ఆ తర్వాత ఏం చూస్తూ వచ్చాడు అక్కడ మాట చూడండి. ఏమంటూ వస్తున్నాడు? నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పి ఆ దినాలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. పాత దినాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదే రీతిగా ఆయనకి తోడై ఉన్న తండ్రి ఎంతో మేలు చేసి ఉన్నాడు నాకు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా వారి యొక్క భార్యలకు, వారి యొక్క దాసులకు ఈ మాట చెప్తూ వస్తున్నాడు. మీరు చూచి పరచుకొనుడి. ఏమంటూ వస్తున్నాడు ఇక్కడ? 3వ వచనం. 2 కలిసి ఉన్నాయి. యాకోబు తన ఇంటి వారిని తన యొద్దనున్న వారందరూ మీరు మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు చూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతులేనుకు వెళ్ళిదము. నా శ్రమ దినము నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవుల్లోనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. చూడండి, దేవుని భయభక్తులు కలిగిన మాట చెప్పటం ద్వారానే వారు వింటూ వచ్చారు. వినటం ద్వారానే దేవుడి యొక్క కార్యం అక్కడ జరపబడుతూ వస్తుంది. దేవునికి బలిపీఠం అక్కడ కట్టబడుతూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క యాకోబుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి ఎంత చక్కగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన చూస్తూ వస్తున్నాడు. చూడండి ఒక మాట చూసుకుందాం. అదే 35వ అధ్యాయం 9వ వచనం. యాకోబు 16 నుండి వచ్చుతుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు యాకోబు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టాను. ఆశీర్వదించి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెడుతూ వచ్చాడు. ఎందుకు? మాట విన్నాడు. దేవుని యొక్క భయాన్ని ఎరిగిన వాడైంటూ వస్తున్నాడు. ఆయన ఆ యొక్క మాటను ఆ యొక్క భార్యలు, ఆ దాసులు విని వారు ఆ రీతిగా వారు మరి వస్త్రములు మార్చుకొని ఆ యొక్క దేవుని విగ్రహములు విడిచిపెట్టి చూచిపరుచుకుంటూ వచ్చారు, శుభ్రము చేసుకుంటూ వచ్చారు. అందు కారణంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చక్కగా ఎందుకంటే ముందే ఆశీర్వదించాడు. అక్కడ 32వ అధ్యాయం చూస్తూ వచ్చాం. 32వ అధ్యాయంలో 24, 27, 28, 29 వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడితో పోరాడి గెలిచిన వాడేంటి వస్తున్నాడు కదా. దానిని కూడా దేవుడు మరి జ్ఞాపకం చేసుకొని ఆశ్రయించిన వాడేంటి వస్తున్నాడు. చూడండి, ఆయన కూడా మరి ఎంత భయాందోళన కలిగిన వాడేంటి వస్తున్నాడు. తిరిగి తన యొక్క ప్రాంతానికి రాబోతుండగా తన భయం ఏ రీతిగా వెంటాడుతూ వచ్చినది? ఒక కీడు నాకు వెంబడి ఉంది కదా. ఏ కీడు? తన అన్న మరి ఎక్కడ నన్ను చంపుతూ వస్తాడు. 33వ అధ్యాయం 1వ వచనం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతని 400 మంది మనుషులను వచ్చుచుంటుర్రి. ఆ ప్రాంతానికి రాగానే మరి వీళ్ళు ఎవరు వస్తున్నారు అని చెప్పి ఎదురు వస్తున్నట్టు చూస్తూ వచ్చినారు. కానీ అక్కడ భయాందోళన ఏమి వెంటాడుతూ వస్తున్నది? ఈయన అదినాల్లో మోసం చేస్తూ వచ్చాడు, జసిస్తము ఆయన దోచుకుంటూ వచ్చాడు. అది కారణంగా నాకు అన్న కీడు చేస్తాడన్న భయం ఆయనలో ఉంటూ వచ్చినది. దేవుడు ఎంత చక్కగా ఆ యొక్క మాట మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి ఆ యొక్క 2వ వచనం. అదే 33వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుంటూ వస్తున్నాం. చూడండి,
4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని ఎందుకంటే ముందు మనము ఈ యొక్క 33 రెండో వచనం చదువుతాం. అప్పుడు అతడు తన పిల్లలను రాయలను ఇద్దరు దాసులను పంచి అప్పగించెను. అతడు ముందర దాసులను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాయలను యోసేపును ఉంచి అతను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగి. ఎక్కడ నన్ను ముందు అటాక్ చేస్తాడో, నన్ను చంపేస్తాడో అనే భయము యాకోబుకు ఉంది. ఈయన ఏం చేస్తాడు? దాసులను భార్యలను పిల్లలను అందరి ముందు పెట్టేశాడు. ఎప్పుడైతే సహోదరుని సమీపిస్తున్నానని అనుకున్న సమయంలో సమయం దగ్గరకు వచ్చే సమయానికి ఆయన 7 మార్లు సాగిలి పడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేయవలసిన ఏశావు ఏం చేస్తూ వచ్చాడు అక్కడ? చూడండి 4వ వచనం. అప్పుడు ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను, వారిద్దరు కన్నీరు విడిచాను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. దేవుని మాట వినటం ద్వారా అటువంటి యొక్క కీడు నుంచి కూడా, అపాయం నుంచి కూడా తప్పిస్తూ వచ్చాడు. ఆ తప్పించటం కారణంగా చూడండి ఆయన ఏమంటూ వస్తున్నాడు? ఇద్దరు హత్తుకొని వారి కన్నీరు విడిచిన వారంటూ వస్తున్నాడు. వారిద్దరు కన్నీరు ముద్దు పెట్టుకునేను, వారిద్దరు కన్నీరు విడిచిరి అంటూ వస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు కీడు విడిచి మేలు చేస్తావో దేవుడు అప్పుడు నీకు శాంతిని సమాధానం నుంచి వాడంటూ వస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట చూసుకుంటూ వస్తాం. అక్కడ చూడండి 10వ వచనం మధ్య భాగం. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖమును చూచి నీ కటాక్షము నా మీద వచ్చినది కదా అన్న మాట అంటూ వస్తుంది. దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూస్తుంది, కటాక్షము నా మీద వచ్చినది కదా. ఎంత సంతోషం కదా తమ్ముడికి. ఆ యొక్క సంతోషాన్ని బట్టి ఆ యొక్క దేవుడు వారిని ఇరువురిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వాదం పట్టజాలనే యొక్క ఆశీర్వాదం. ఎప్పుడైతే కీడు విడిచి మేలుని యొక్క ఆలోచన కారణంగా వారి ఇరువురు మరి అంత పెద్ద ఆశ్రయింపబడిన వారేంటూ వస్తున్నారండి. 36వ అధ్యాయంలో ఆ మాట చూసుకుంటూ వస్తున్నాం. చూడండి 6వ వచనం. ఏశావు తన భార్యలను, తన కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి తీసుకొని తన తమ్ముడిని యాకోబు ఎదుట నుండి మరి యొక్క దేశమునకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా చూడండి తమ్ముడికి మేలు చేస్తూ వచ్చాడు. ఈర్ష్య రాలేదు. అరే ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఇంకెంత సంపాదించాడు కదా తమ్ముడు, నాకంటే ఎక్కువ సంపాదించాడు కదా, లేకపోతే ఆయన సంపాదన చూసి ఈయనకి ఈర్ష్య రావాలి కదా, కపటం భేదం రావాలి కదా, అక్కడేమని కీడు చేయడానికి తలంపు రావాలి కదా. ఆ యొక్క తలంపు ఆయన రాలి సమాధానం ప్రకారంగా ఆయన ఏం చేశాడు? తమ్ముడి దగ్గర నుంచి వేరే దేశానికి వెళుతూ వచ్చాడు. ఇంకొక మాట ఇక్కడ ఏమంటూ వస్తున్నట్టుండి, వారు విస్తారమైన సంపాదన గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయింది. పరదేశులై ఉన్న యొక్క భూమి భరింపలేదట ఆస్తితోటి. అందుకే అనుకున్నాడు, ఎందుకులే నేనే వెళ్ళిపోతా అక్కడి నుంచి అని. కీడు చేయవలసిన అన్న మేలు చేసి ఆశ్చర్యింపబడుతూ తిరిగా ఏ రీతిగా యాకోబుని దేవుడు ఆశీర్వదించి వచ్చాడో, ఎప్పుడైతే అన్న తమ్ముని చేర్చుకున్నాడో ఆశీర్వాదాలను కూడా ఆయన కూడా కొట్టేసుకున్నాడు. దేవుని బిడ్డలారా చూసారా, కేవలము కీడు విడిచి మేలు చేయటం, కీడుని ద్వేషించి మేలుని ప్రేమించటం ద్వారా ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దేవుడు నాకు అన్నీ మరి న్యాయం చేస్తూ వచ్చాడు.
నాకు అన్నీ మరి ఆపత్తులు ఉన్నాయి. నాకు మరి ద్రవ్యంలో ఉన్నది. నాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటూ వస్తున్నాను. బాధల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను నువ్వు అనుకుంటూ వస్తున్నావు. కానీ కేవలము దేవుని యొక్క మాట వినుట ద్వారా యాకోబు ఆశ్చర్యింపబడుతూ వచ్చాడు. ఈ రాత్రిక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ ఆదికాండం 32 అధ్యాయంలో 24 నుంచి 29 వరకు మనం చూసినట్టయితే దేవుడు అందరినీ పంపివేసి యాకోబు ఒంటరిగా ఉంటూ ఆ యొక్క నరునితో పోరాడిన వాడంటూ వస్తున్నాడు. రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు. తెల్లవారుచుడుగా మరి తాను నువ్వు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను. ప్రేమైన దేవుని బిడ్డ, అట్టి పట్టుదల మనం కలిగి ఉండాలి. అట్టి పట్టుదల కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. మన భద్రత, మన క్షేమాన్ని చూసేవాడంటూ వస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. అదే ఇక ఆదికాండము 'ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. శ్రమ సమయం తక్కువ ఉంది కాబట్టి 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆయన ఆశ్రయించాలి. ఈ దినాల్లో నిర్లక్ష్య వైఖరితో ఉంటూ వస్తున్నా. ఆన్లైన్లో దేవదాసుడు ప్రార్థన కూడికలు పెట్టినప్పటికీ అక్కడ నిర్లక్ష్యం చూస్తూ వస్తున్నా. దేవుని యొక్క భయంని మనం చూడలేకపోతూ వస్తున్నాం. అవునులే, మనకి ఎక్కడైనా వాక్యమేలే, ఆన్లైన్లో వస్తుందిలే, చూస్తున్నాంలే, ప్రజెంట్కి మనం ఆన్ చేస్తే సరిపోతుందిలే. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ చెప్పుకున్నాం. ఆయన ఏమంటూ వస్తున్నాడు, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం బ్రతకాలంటే, మనం జీవించాలంటే మనం ఆయనని ఆశ్రయిస్తూ రావాలి, ఆయన్ని సేవిస్తూ రావాలి. ఇంకొక మాట మనం చూసుకుంటూ వస్తాం. ఆయన ఏమంటూ వస్తున్నాడు 6వ వచనంలో చూడండి, యెహోవా ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనం ఈ యొక్క ప్రార్థన కూడికలో ఇటు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఇంకొక మాట అక్కడ చూసుకొని ముగించుకుందాం. చూడండి, కీడును ద్వేషించి 15వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. కీడును ద్వేషించి మేలును ప్రేమించుడి, గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగును యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారందరూ యందు కనికరించు. అందరి యందు, ఆయన యందు శేషించిన వారి అందరి యందు ఆయన కనికరించేవాడంటూ వస్తున్నాడు. అందుకని ఏకరాత్రిగా సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. 3 మాటలు ఇక్కడ ఏమంటూ వస్తున్నాడు, కీడుని విడవాలి, మేలు వెదుకుడి అంటూ వస్తున్నాడు. మరొక మాటకి ఏం చెప్తూ వస్తున్నాడు, కీడుని ద్వేషించుడి అంటూ వస్తున్నాడు. అక్కడ విడవాలన్నాడు, ఇక్కడ పూర్తిగా ద్వేషించాలంటూ వస్తున్నాడు. తర్వాత ఏమంటే మేలుని ప్రేమించాలి. అక్కడ యాకోబుని, ఏశావుని చూస్తూ వచ్చాం కదా. ఆయన కీడుని విడిచాడు, మేలుని వెతుకుతూ వచ్చాడు. తిరిగి ఏం చేశాడు, మళ్ళీ సంపూర్ణంగా ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన ఆ తమ్ముడిని హత్తుకుంటూ వచ్చాడో, మరి ఇరువురు కలిసి కన్నీరుతూ విడుస్తూ వచ్చారో, అప్పుడు ఏం చేశాడు, అక్కడ కీడుని ద్వేషించాడు, మేలుని ప్రేమించాడు. తగు కారణంగా ఆ యొక్క 2 కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆ యొక్క పరదేశంలోని ఆ స్థలంలో వారు ఆ యొక్క సంపాదన బట్టి ఆ భూమి భరించలేకపోతూ వచ్చింది. ఈరోజు ఈ రాత్రి సమయంలో నా పరిస్థితి ఏంటి? ఈ దినాలు మార్పు చెందుతూ వస్తున్నాయి. ఘోరమైన స్థితిలో మనం ఉంటూ వస్తున్నాం. ఏ సమయంలో ఏమొస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటూ వస్తున్నారు.
అయితే రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని సరైన రీతిలో మనం యొక్క నిర్ణయం తీసుకొని మనము దేవుని యొక్క ఆశ్రయించి ఆయన అనుసారంగా నడిచి ఆయన మాట వింటూ ఆయన మరి కట్టడ ఆ యొక్క నియమాన్ని పాటిస్తూ అక్కడ ఏమంటారు, కీడుని నిలిచి మేలు వెతుకుడి, కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుడి. ఈ రకంగా మనం ఉన్నట్లయితే దేవుడి ప్రతి ఒక్క మన విన్నపమును దేవుడు ఆలకించి మనకి తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇచ్చేవాడైతే వస్తున్నాడు. రాత్రికాల సమయంలో ఇటు మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ప్రార్థనలో మనము పాల్గొంటాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.